హాయ్ ఫ్రెండ్స్, D20కి సంబంధించి విజయ్ బిన్నీ మాస్టర్ గారు చెప్పిన ఒక మాట అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. బేసిక్ గా మనకి ఆల్రెడీ D20 ఎపిసోడ్స్ అన్ని కూడా ఫాలో అయిన వాళ్ళకి అందరూ కూడా తెలిసే ఉంటుందండి. రీసెంట్ గా మనం విజయ్ బిన్నీ మాస్టర్ గారు చెప్పిన ఒక మాట గురించి అయితే ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అండ్ అదే విధంగా మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే గనక ఎవరెవరైతే మరి సర్వేస్ టీవీ ఛానల్ ఫాలో అయ్యారో అందరూ కూడా ఈ సర్వేస్ టాక్స్ కూడా అలాగే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా త్వరగా మీకు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్టే గనక విజయ్ బిన్నీ మాస్టర్ గారు ఒక ఎపిసోడ్ లో అన్నారండి. బేసిక్ గా ఇక్కడ తన నెక్స్ట్ సినిమాలో అంటే విజయ్ బిన్నీ మాస్టర్ గా తన నెక్స్ట్ మూవీలో ఒకరికి కొరియోగ్రఫీ ఛాన్స్, ఇద్దరికి అక్కడ యాక్టింగ్ అవకాశం ఇస్తారని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఇందులో మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే గనక విజయ్ బిన్నీ మాస్టర్ గారు మల్టీ టాలెంటెడ్ అని అందరికీ కూడా తెలిసిందేనండి. ఒక కొరియోగ్రాఫర్ గాను, ఒక డైరెక్టర్ గాను తనలో ఉన్న కోణాన్ని అన్నింటినీ కూడా అబ్బురపరిచే విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ కొరియోగ్రాఫర్ ఎవరు, ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు అంటే గనక మనకున్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే సునీల్ మాస్టర్ కి కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి సుస్మిత గారికి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారండి. సుస్మిత గారిలోని మరో కోణాన్ని అయితే చూపించడం జరిగింది. అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ లోను లేకపోతే తనకున్న డాన్స్ విభాగంలోను అన్నిట్లలో కూడా అద్భుతంగా చూపించడం జరిగిందన్నమాట. కాబట్టి సుస్మిత గారు ఎలిమినేట్ అయిపోయినప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రిషిక గారిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సుస్మిత గారికి సంబంధించి అటు రిషిక గారికి సంబంధించి కామన్ గా చూసుకుంటే ఇక్కడ సునీల్ మాస్టర్ గారిని క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. మేబీ సునీల్ మాస్టర్ గారు కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ శశి మాస్టర్ గారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన వేసే సెట్టింగ్స్ కానీ లేకపోతే ఆయన చేసే హై కొరియోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరిట్లలో ఎవరికన్నా ఒకరికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు ఉంటే గనక ఖచ్చితంగా మనకి పండుగ పేరు అయితే వినిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ టీవీలో వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ లో కూడా పండుగ గారి యాక్టింగ్స్ కానీ లేకపోతే ఆయన స్కిట్లు కానీ డాన్స్ కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తూనే ఉంటారు. కాబట్టి పండుగ గారు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం రాజు గారి పేరు కూడా వినిపిస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి రాజు గారి పేరు కూడా అయితే వినిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం పండుగ గారికి రాజు గారికి అయితే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయ్ బిన్నీ మాస్టర్ గారు చెప్పిన మాట అనేది ఎప్పుడు నెరవేరుతుంది అంటే కనుక ఫైనాన్స్ లో ఆయన రివీల్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఫైనాన్స్ కూడా ఎంతో దూరంలో లేవండి. ప్రస్తుతానికి అయితే ప్రోమో డిలే అయింది కాబట్టి అందరూ కూడా దాని గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇక ఫైనాన్స్ లో మనం చూసుకున్నట్టయితే అదిరిపోయే గెస్ట్ కూడా రాబోతున్నట్టు ఇప్పుడు కూడా అయితే టాక్ అయితే ఉందన్నమాట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఇది ఇదండి విజయ్ బిన్నీ గారు చెప్పిన ఒక మాట అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏ కొరియోగ్రాఫర్ కి ఏ కంటెస్టెంట్ కి అవకాశం వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ జై హింద్.